రౌండ్‌గా ఉంటే ఆనపకాయ, బారుగా ఉంటే సొరకాయ. ఒక్కొక్క ఏరియాలో అయితే రెండిటిని ఒకే పదంతో పిలుస్తారు. ఆనపకాయ అంటే ఆనపకాయ, సొరకాయ అంటే సొరకాయ. రెండిటిని ఒకేలా అంటారు. సో, ఏదైనప్పటికీ కూడా నేనైతే దీన్ని ఆనపకాయ అంటున్నా. ఇప్పుడు నేను ఆనపకాయ దప్పలం అయితే చేస్తున్నా. ఆనపకాయ దప్పలం, సొరకాయ చారు, ఆనపకాయ పులుసు ఏదైనా పేర్లేనైనా పదార్థం అదే. హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆహా! అద్భుతం వంటలు. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఆనపకాయతో దప్పలం. సో, సొరకాయ పులుసనమాట. పులుసంటారో, చారంటారో, దప్పలం అంటారో మీ ఇష్టం. మీరు ఏ ఏరియాలో ఉంటే, ఏ ఏరియాలో ఏమని పిలిస్తే అలా ఫిక్స్ అయిపోండి. నేనైతే దప్పలం అంటున్నా. సో, సొరకాయని చూసారుగా 2 ముక్కలుగా కట్ చేసేసాను. ఆనపకాయని చక్కగా పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను ముక్కలు. వాటర్‌లో వేసి పెట్టుకున్నా. ఇక ఇప్పుడు ఆనియన్స్‌ని కట్ చేస్తున్నా. ఆనియన్స్‌ని కూడా మనం చక్కగా సన్నగా తరగాలి. మామూలు కూరకి కోసినట్టుగా కోయకూడదు. పులుసుకి ఎలా వేసుకుంటాం, మనం మామూలుగా చారులో పెట్టుకుంటే ఎలా వేసుకుంటాం అలా కోసుకోవాలి స్లైసెస్ కింద. సో, ఇది బాగా మనకు పురాతన కాలం వంటకం అండి. మన అమ్మమ్మలు, నాయనమ్మలు చేసుకునేవాళ్ళనమాట. ప్రతి ఒక్కరింట్లో 3 రోజులకొకసారి, 4 రోజులకొకసారి ఈ పులుసనేది ఉండేదనమాట. కూరతో పాటు పక్కన సైడ్ డిష్‌గా ఉండేది. ఇది ఇవాళ చేసుకుంటే ఇవాల్టి కంటే కూడా రేపటికి టేస్టీగా ఉంటుంది. అంటే ఇది 2 రోజులు ఉంటుందనమాట. ఇవాళ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం తినొచ్చు. అలాగే రేపు మధ్యాహ్నం, సాయంత్రం వరకు కూడా తినొచ్చు. సో, ఎక్కువగా చేసుకునేవాళ్ళు పాతకాలంలో. ఇప్పుడంటే మర్చిపోయామనే చెప్పాలసలు. ఇప్పుడెవరు చేసుకోవట్లా. చేసుకోవడం రాక, చేసింది టేస్ట్ లేక మానేస్తున్నారు. సో, అందుకే నేను ఇవాళ ఈ వీడియోలో చక్కగా ఆనపకాయ దప్పలం ఎలా పెట్టుకోవాలి, సొరకాయతో చారు ఎలా చేసుకోవాలి అని ఈ వీడియో చేశాను మీ అందరి కోసం. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్‌లు అయితే చేయట్లేదండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. మీకు నచ్చితే రెసిపీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కానివ్వండి, ఫ్రెండ్స్‌కి కానివ్వండి వీడియోని షేర్ చేయండి. ఓకేనా? చూడండి ఇక రెసిపీ. ఆనియన్స్ కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. డైరెక్ట్‌గా నేను కుక్కర్ గిన్నె అయితే స్టవ్ మీద పెట్టేశాను. కుక్కర్ ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా? 5 నిమిషాల్లో అయిపోతుందనమాట కుక్కర్లో చేసుకుంటే. ముక్కలు ఫస్టు ఉడకబెడతా తాలింపు వేసేసి. చూడండి ఆయిల్ వేసుకున్నా, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు కూడా వేసా. పులుసు అంటే మెంతులు వేసుకోవాలి కదా, ఎందుకంటే పులుసు అంటే చింతపండుతో చేస్తాంగా అది. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసేసాను. వాటిని కాస్త కలిపి ఇప్పుడు పసుపు, ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడగా ఉప్పు చక్కగా ఇవి వేసేసుకుని మంచిగా మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలుపు. కాసింత కరివేపాకు కూడా వేసేసాను. వేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనపకాయ ముక్కల్ని కూడా వేసేస్తున్నాను. వేసేసుకుని చక్కగా కలిపేసుకుని సరిపడగా నీళ్లు పోసేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. అందుకోసం కలుపుతున్నాను. ఇప్పుడు వాటర్ పోసేస్తున్నా. వాటర్ చూసారా, 1/2 గ్లాసే పోసాను. ఎందుకంటే సొరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ వాటర్ ఈ వాటర్ ఎక్కువైపోతే అందుకని 1/2 గ్లాస్ పోసుకోండి. ముక్కలు మునిగేంతవరకు అయితే పోయలేదు, అది గమనించండి. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 2 విజిల్స్ అయితే రానివ్వండి. 2 విజిల్స్ అండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఆ ప్రెషర్ మొత్తం పోనిచ్చి ఇప్పుడు మూత తీసాను. చూసారా, ముక్క మరీ మీగడ మీగడ అవ్వకూడదు, ఆ విధంగా బాయిల్ అవ్వాలన్నమాట. అందుకే 2 విజిల్స్తే ఆపేసాను. చూసారు కదా, ఇప్పుడు 2 వెల్లుల్లి దంచుకుని వేసుకుని సరిపడగా కారం కూడా వేసాను. వేసేసి స్టవ్ ఆన్ చేశాను. ఇప్పుడు ఉడకబెడుతున్నాను అనమాట. చింతపండు పులుసు, కావలసినంత చింతపండు పులుసు పోస్తున్నా. చిక్కటి పులుసు పోసాను.
చింతపండుని తక్కువే వేసుకోండి. మీరెంత చారైతే చేస్తున్నారో అంతకు తగ్గట్టుగానే చింతపండు తీసుకోండి. ఎక్కువ అయితే టేస్ట్ బాగుండదు. కరెక్ట్గా ఉంటేనే చారు పర్ఫెక్ట్గా ఉంటుంది దప్పలం. పైన అలా నురగగా వస్తుంది కదా, అందులో డస్ట్ ఉంటుందంటండి. నేను కూడా ఒక వీడియోలో చూసి తెలుసుకున్నాను అనమాట. అందులో డస్ట్ ఉంటుందంట, తీసేస్తూ ఉండాలని తెలుసుకున్నా, అందుకే తీసేసాను. సో ఇది గమనించారా? ఇదేంటి అంటే పిండి అనమాట. మీ దగ్గర బియ్యపు పిండి ఉంటే బియ్యపు పిండిని ఒక స్పూన్ బియ్యపు పిండిని తీసుకుని అందులో వాటర్ కలిపి పోసుకోండి. లేదా గోధుమ పిండి ఉన్నా సరే, రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేయండి. అంటే పులుసు చిక్కదనం ఉంటుంది అనమాట. పిండి నీళ్ళు కూడా వేసేసి బాగా కాగనిస్తున్నాను చారుని. నేను ఉల్లిపాయలు మగ్గడానికి వేసాను కదా ఇందాక ఉప్పు, ఇప్పుడు చారుకి సరిపడగా వేసా. మెయిన్ ఇంగ్రీడియంట్ చూడండి, అసలు ఈ దప్పలానికి రుచి వచ్చేదే దీనివల్ల. ఏం వేసాను? బెల్లం. బెల్లం కూడా కరెక్ట్గా వేసుకోండి. ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు, కరెక్ట్గా ఉండాలి. పులుపు, కారం, ఉప్పు, తీపి ఇవి కరెక్ట్గా ఉండాలి. సమపాలల్లో ఉంటేనే ఈ దప్పలం రుచిగా ఉంటుంది. చూసారా, బాగా కాగుతుందనమాట. ఇంతకు మించి ఏ పొళ్ళు ఏమి వేయక్కర్లా, అల్లం పేస్టులు ఏం వేయక్కర్లా. పాతకాలం వంటకాలు అంటేనే అంతే కదా. పాతకాలం వంటకాలు అంటేనే అల్లం పేస్టులు కానివ్వండి, ఆ పొడి ఈ పొడి ఏ పొళ్ళు వేయకుండా చక్కగా న్యాచురల్గా చేస్తారు కదా. అదనమాట పాతకాలం వంటకం, ట్రెడిషనల్ వంటకం అనమాట. బాగా కాగింది, చూసారు కదా, చిక్కబడింది. చూడండి ఎంతగా చిక్కబడిందో. ఇది రేపటికి ఇంకా ఇంకా బాగుంటుంది, ఇంకా కాస్త చిక్కబడుతుంది. ఇది వేడి మీద ఉన్నదానికంటే కూడా చల్లారిపోతే ఇంకా చిక్కబడుతుందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూస్తున్నారా, వేడిగా ఉన్నప్పుడు ఆ విధంగా ఉంది. కాస్త బాగా చల్లారిపోతే కనుక ఇంకాస్త చిక్కబడుతుంది. టేస్ట్ అయితే మామూలుగా లేదండి. వేళ్ళకి కూడా అన్నం మెతుకులు లేకుండా నాగడం అయిపోతుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ప్లేట్ని కడగాల్సిన అవసరం ఉండదు, చేత్తోనే క్లీన్ చేసేస్తాం. అంత టేస్టీగా ఉంటుంది ఈ దప్పలం. ట్రై చేసి చూడండి. సీక్రెట్ ఏంటంటే ఉప్పు, కారం, పులుపు, తీపి ఈ 4 రుచులు సమపాలల్లో ఉంటేనే ఇది రుచి. ఇక కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నా, చూసారు కదా, అదన్నమాట మన ఆనపకాయ దప్పలం.